విజయాల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు అతలాకుతలం జరుగుతున్న ఈ సందర్భంలో కూడా హైదరాబాద్లో జరుగుతున్న యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ సంఘాలు, అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. చార్మినార్ నుండి నవంబర్ ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ ర్యాలీని చేపట్టారు. ప్రస్తుతం కమ్యూనిస్ట్ నాయకులు కూడా మనతో పాటు రంగారెడ్డి సార్ చెప్పండి సార్, యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థిక సంక్షోభం, పెద్ద ఎత్తున ప్రజలు చనిపోతూ ఉన్నారు. సంపద మొత్తం ధ్వంసం అవుతూ ఉంది. అమెరికా, ఇజ్రాయిల్ చాలా దుర్మార్గంగా ఏకపక్షంగా వాళ్ళు ఒక ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తూ ఇరాన్ మీద దాడి చేసి ఆ రకంగా ఏంటంటే ఆ సంపదను దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకించినా కూడా ఆగకుండా వాళ్ళు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. అంతకుముందు వెనిజులా అధ్యక్షుడిని అక్రమంగా అరెస్ట్ చేసి కూడా తీసపై అమెరికా జైల్లో పెట్టారు. ప్రపంచాన్ని మొత్తం బెదిరించేటువంటి అధికారం అమెరికాకి ఎవరిచ్చారు? ఇజ్రాయిల్ ఏ రకంగా ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఎవరి దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోవాలి. కానీ ఏంటంటే హద్దులు దాటి ఒక రౌడీలాగా, దాదాలాగా ఇవాళ ఒక దేశం మీద దాడి చేసి వాళ్ళని చంపేసి, వాళ్ళ దేశ అధ్యక్షులను చంపేసి సంపద కొల్లగొట్టుకోవాలని చూస్తున్నారు. ఇది అన్యాయం. ఇవాళ అమెరికాలో కూడా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకనే యుద్ధం వద్దు, శాంతి కావాలని చెప్పేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో వేలాది మందితోటి నిరసన ప్రదర్శన జరుగుతుంది. పార్లమెంటులో, అసెంబ్లీలో కూడా ఈ యుద్ధం వద్దు, శాంతి కావాలని, యుద్ధాన్ని ఆపాలని ఒక తీర్మానం చేసి పంపాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలంటే ఇలాంటి యుద్ధాలు వద్దు, అందరూ ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి దాని కొరకు ప్రజలందరూ ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కోరుకుంటాం.